ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూలై 19, 20 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేసినటువంటి వాళ్ళ గురించి, ఇప్పుడు మీరు ఎదురు చూసి లోపల కుమిలిపోతున్న వాళ్ళ గురించి, మీ జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టాలని చూస్తున్నటువంటి వ్యక్తుల గురించి మీకు ఇప్పుడు కొన్ని రహస్యాలు అయితే తెలియబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కొన్ని రహస్యాలు మీకు బయటపడే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో ఒంటరిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రేమ పెళ్లి, కుటుంబ సమస్యలు, గ్రహదోష నివారణ, విదేశీ యానం, వీసా సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి జూలై 19, 20 తేదీల్లో మీ జీవితంలో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. మీ జీవితంలో దాగి ఉన్నటువంటి కొన్ని రహస్యాలు కూడా ఈ 2 రోజుల్లో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు ప్రారంభం కాబోతున్నాయి. వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నారు. ఒక పని పూర్తవుతుంది అనే సమయానికి ఏదో ఒక సమస్య మీకు వచ్చి ఉంటుంది. చేతికి డబ్బు వస్తుంది అనుకునేలోపు అదే సమయానికి ఏదో ఒక ఖర్చు వస్తుంది. మీరు సంతోషంగా ఉందామనుకునే లోపే ఎవరో ఒకరు మీ యొక్క మనశ్శాంతిని చెడగొడుతూ ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా మీరు ఒక్కసారి ఆలోచించారా? దీనికి కారణం అయితే కేవలం అదృష్టం కాదండి. మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు, మీ యొక్క విజయాన్ని చూసి తట్టుకోని వాళ్ళు, కుళ్ళుకుపోతున్న వాళ్ళు ఉన్నారు. మీ మంచితనాన్ని వాడుకొని తమ యొక్క పనులను పూర్తి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది వృశ్చిక రాశి వారు ఒక పెద్ద పొరపాటు అయితే చేస్తారు. అందరూ తమలాగే మంచి వాళ్ళనే అనుకుంటారు, కానీ ఈ ప్రపంచమంతా మనసున్నటువంటి వాళ్ళతో నిండిపోలేదు. కొందరు అవసరం కోసం మాత్రమే దగ్గర అవుతూ ఉంటారు. మరికొందరు మీ దగ్గర ఏం లాభం ఉందో చూసి వస్తారు. ఇంకొందరు మీ యొక్క దగ్గర నుండి సమాచారాన్ని తెలుసుకోవాలని మీకే వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. మీరు ఈ విషయాన్ని మాత్రం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీ యొక్క జీవితంలో అయితే ఒక పెద్ద మార్పు ప్రారంభం అవుతుంది. ఆ మార్పు వల్ల మీకు నిజంగా వాళ్ళు ఎవరు అనేటువంటి, నటిస్తున్న వాళ్ళు ఎవరు మీకోసం ఉన్నారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు అనే స్పష్టత మీకు కనిపిస్తుంది. మీరు గతంలో ఎవరికి సహాయం చేశారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎవరినైనా డబ్బు కోసం అడిగితే ఇచ్చారు, ఎవరైనా సమస్య ఉన్నారని చెబితే
పరిగెత్తుకు వెళ్ళారు. మీ పని వదిలివేసి వాళ్లకు పని చేశారు. మీ కుటుంబాన్ని పక్కన పెట్టి మరి వాళ్ళ కోసం సమయాన్ని కేటాయించారు. కానీ మీకు అవసరం వచ్చినప్పుడు ఎంతమంది మీ పక్కన నిలబడ్డారు? ఇది నిజమైన ప్రశ్న. చాలామందికి సమాధానం బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం చాలామంది కనిపించలేదు. ఫోన్ కూడా మీది ఎత్తలేరు. మీ బాధను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావటానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే కర్మతని పని చేయడం మొదలుపెట్టింది. ఇది శిక్ష కాదు, ఇది కేవలం కర్మ అన్న నిజం బయటపడుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేది మీకు తెలియజేసే ఒక శక్తి ఈ సమయంలో అయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉన్నప్పుడు మన జీవితంలో దాగి ఉన్న కొన్ని నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఇన్నాళ్లకు మీకు అర్థం కాకుండా ఉన్న విషయాలు ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థం కనిపించడం మొదలవుతుంది. ఎవరు మీకోసం ఉన్నారు, ఎవరు నటిస్తున్నారు అనేది మీరు గమనించగలుగుతారు. కొంతమంది వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అయితే గతంలో జరిగినటువంటి ఒక పెద్ద సంఘటన ఇప్పటికీ మీరు మర్చిపోలేకపోతున్నారు. అది ప్రేమలో ద్రోహం కావచ్చు, స్నేహంలో మోసం కావచ్చు, కుటుంబంలో జరిగినటువంటి అవమానం కూడా కావచ్చు, వ్యాపారంలో భాగస్వామి చేసిన మోసం కావచ్చు. మీరు ఆ బాధను బయటకు చూపించకుండా మీ యొక్క మనస్సులో ఇంకా ఉంది. రాత్రుల్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సంఘటన మీకు గుర్తుకు వస్తుంది. నేను వాళ్ళకు ఏం తప్పు చేశాను అన్న ప్రశ్న ఇప్పటికీ మీ యొక్క మనసులో ఉంటుంది. కానీ ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి కాలచక్రం తిరగడం ప్రారంభం అయింది. మీరు మౌనంగా ఉన్నారని, మీరు ఏం చేయలేరు అని, మీరు ఎప్పటికీ అలాగే ఉన్నారని అనుకున్న వాళ్ళు ఇప్పుడు తాము తప్పు చేస్తామని గ్రహించడం మొదలు పెడతారు. మీరు లేకుండా వాళ్ళ జీవితంలో కొన్ని విషయాలు అనేవి సరిగ్గా జరగడం లేదని వాళ్ళకి అర్థమవుతుంది. మీకు దూరమైన తర్వాత వాళ్ళ అదృష్టం కూడా దూరమైపోయిందని వాళ్ళు ఉంటారు. అందుకే మళ్ళీ మీ యొక్క దగ్గరికి రావాలని ప్రయత్నిస్తున్నారు. కానీ వృశ్చిక రాశి వారు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా క్షమించదగినటువంటి వారు కాదు. ప్రతి ఒక్కరికి కూడా రెండవ అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి మోసం చేసిన వ్యక్తి పరిస్థితులు మారితే మళ్ళీ అదే పని చేయకపోతాడా అని ఎలాంటి హామీ ఇవ్వకూడదు. అందుకే ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని మీరు గమనించాలి. అలాగే ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కొన్ని రహస్యాలు కూడా మీకు బయటపడతాయి. మీ జీవితంలో దాగి ఉన్నటువంటి రహస్య శత్రువులు ఇప్పుడు బయటపడతారు. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో మళ్ళీ ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళని ఎలా గుర్తించాలి అన్న విషయం ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క 2 రోజుల్లో కుంభరాశి వారు ఏ విషయం చెప్పే ముందు మీ జీవితంలో ఇప్పుడు ప్రారంభం అవుతున్న శుభకాలం అయితే గురించి తెలుసుకోండి. ఈ సమయంలో మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. అలాగే మీకు రావాల్సిన గుర్తింపు మీకు వస్తుంది. మీకు రావాల్సిన డబ్బు మీకు రావడం ఇప్పుడు మొదలు పెడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ కష్టానికి విలువ దక్కుతుంది. ఆర్థికంగా కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. మీరు నమ్మకం కోల్పోయిన వాళ్ళే ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కానీ ఈ విజయానికి అడ్డుగా నిలబడే వాళ్ళను గుర్తించడం కూడా అంతే ముఖ్యం. వృశ్చిక రాశి వారు మీ జీవితంలో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తుంది. ఒకవైపు మీకు కొత్త అవకాశాలు వస్తున్నాయి, మరోవైపు పాత గాయాలు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి. మీరు ముందుకు వెళ్ళాలా లేదా ప్రయత్నిస్తుండాలా? గతంలో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వాళ్ళు, వారి జ్ఞాపకాలు మీ మనస్సును వెనక్కి లాగుతున్నాయి. కానీ మీరు ఒక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి, గతాన్ని మార్చడం అనేది మన చేతుల్లో లేదు. కానీ భవిష్యత్తును మార్చడం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. అందుకే మీరు ఇకపైన ఎవరి కోసం బాధపడకండి. మీ యొక్క జీవితాన్ని మాత్రమే మీరు నిర్మించుకోవడం పై దృష్టి పెట్టండి. చాలామంది వృశ్చిక రాశి వారు
ఒక గొప్ప లక్షణం ఉంటుంది. వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు, ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. కానీ అదే లక్ష్యం అనేది కొన్నిసార్లు మీ యొక్క బలహీనతగా మారుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మీలాంటి మనస్సుతో ఉండలేరు కదా. కొందరు మీ ప్రేమను, నమ్మకాన్ని, మీ యొక్క మంచితనాన్ని అవకాశంగా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ జీవితంలో వచ్చి తమ పని పూర్తయ్యాక వెళ్ళిపోతారు. మీరు మాత్రం వారి కోసం అయితే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా అలాంటి పరిస్థితి అయితే ఇప్పుడు మీకు దూరం కాబోతుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు రావాల్సినటువంటి సమయం వచ్చింది. మీరు గతంలో చేసిన ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే ప్రతి విషయం అనేది అందరికీ చెప్పడం, మీ కలలు, మీ యొక్క లక్ష్యాలు, మీ యొక్క ఆర్థిక పరిస్థితి, మీ యొక్క కుటుంబ విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలు అందరికీ చెప్పేశారు. కానీ మీరు చెప్పిన విషయాలు కొందరు మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకున్నారు. మీ యొక్క విజయాన్ని అడ్డుకునేడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు కొంత మౌనం అవసరం. ఇక్కడ ప్రతి విషయం కూడా అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. మీ యొక్క విజయం కనిపించాలి కానీ మీ యొక్క ప్రణాళికలు అనేవి అందరికీ తెలియకూడదు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ జీవితంలోకి తిరిగి రావాలని చూస్తున్న వాళ్ళందరూ ఒకే రకమైన వారు కాదు. కొందరు నిజంగా పశ్చాత్తాపంతో రావచ్చు, కొందరు తమ యొక్క తప్పును తెలుసుకొని రావచ్చు. కానీ మరికొందరు మాత్రం మీ యొక్క సామరస్యంతో పూర్తిగా వస్తారు. వాళ్లకు మీ మీద ప్రేమ లేదు, మీ యొక్క మీద గౌరవం అనేది లేదు. అలాగే మీ మీద వాళ్లకు కావాల్సింది మీ దగ్గర ఉన్నది మాత్రమే. మీ యొక్క డబ్బు కావచ్చు, మీ యొక్క పేరు కావచ్చు, మీ యొక్క పరిచయం కావచ్చు, లేదా మీ ద్వారా వచ్చేటువంటి లాభం కూడా కావచ్చు. అందుకే ఇప్పుడు మీరు మనుషులను మాటలతో కాదు పనులతో అంచనా వేయండి. గతంలో ఒక్కసారి మీకు జరిగిన సంఘటనను గుర్తు చేసుకోండి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి చాలా తీయగా మాట్లాడి ఉండవచ్చు, మీరు వాళ్ళను కూడా పూర్తిగా నమ్మి ఉండవచ్చు. ఇంతకాలం తర్వాత వాళ్ళ యొక్క అసలు స్వభావం అనేది బయటపడటంతో మీరు షాకుకు గురవుతారు. ఇంతకాలం నేను నమ్మింది ఈ వ్యక్తినేనా అని ఆశ్చర్యపోతారు. అలాంటి సంఘటన మీ జీవితంలో ఒకసారి కాదు చాలాసార్లు అయితే జరిగాయి. అందుకే ఇప్పుడు దేవుడు మీకు ఒక ప్రత్యేకమైన బుద్ధిని ఇవ్వబోతున్నాడు. దైవం యొక్క అనుగ్రహం ఇప్పుడు మీపై పనిచేయబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఎవరు మీ యొక్క శత్రువులు, ఎవరు మీ యొక్క మిత్రులు అనేటువంటి విషయాలు మీకు అర్థమవుతాయి. ఎవరు మీ యొక్క రహస్యాలను బయట వ్యక్తులకు షేర్ చేస్తున్నారు, బయట వ్యక్తులకు వారు చెప్తున్నారు అనేటువంటి ఒక సీక్రెట్, ఒక తుఫాను లాంటి వార్త మీరు వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. వృత్తిపరంగా మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగం చేసేవారికి మీరు కోరుకున్న ప్రమోషన్లు, జీతాలు పెరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కూడా మీ ముందుకు రావచ్చు. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ 2 రోజుల్లో అయితే మీ యొక్క జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో మీకు అన్యోన్యత పెరుగుతుంది. వారితో ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన సమయంగా ఉంటుంది. విద్యార్థులకు ఇప్పుడు శ్రమ అనేది అధికంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో అయితే ఒక తుఫాను లాంటి వార్త, మీ యొక్క దాగి ఉన్నటువంటి శత్రువులు ఎవరు అనేటువంటి వార్త మీరు వినే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సమయంలో ఒక వ్యక్తి కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. అటువంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా ఈ 2 రోజులు పరమేశ్వరుడు మీకు అండగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించబోతున్నాడు. కాబట్టి ఈ 2 రోజులు పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి, మంచి ఫలితం వస్తుంది. ముఖ్యంగా కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.